తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే హైదరాబాద్ ఎంపీ స్థానం గురించి మాత్రం ఏ పార్టీలు పట్టించుకునేవి కాదు. అప్పట్లో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ కానీ హైదరాబాద్ ఎంపీ సీట్లో పాగా వేయాలన్న పంతమే ఏ పార్టీకి ఉండేది కాదు. కానీ ఒక్క బీజేపీ మాత్రం ఆ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 40 ఏళ్లుగా అభ్యర్థులను మార్చుతూ హామీలను ఇస్తూ హైదరాబాద్ ఎంపీ సీట్లో గెలవాలని నానా తిప్పలు పడుతోంది. కానీ ఎవరికీ కూడా ఆ ఫీట్ సాధ్యం కాలేదు. హైదరాబాద్ ఎంపీ సీటు అనేది మజ్లిస్కు అడ్డాగా మారిపోయింది. అసదుద్దీన్ ఓవైసీ కోటగా మారిపోయింది. మరి అలాంటి సీట్లో ఎప్పుడూ లేనంత గట్టిగా ఈసారి బీజేపీ తెగ కష్టపడుతోంది. కొంపెల్ల మాధవీలత అనే కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది. హడావిడి చేస్తుంది. సోషల్ మీడియాలోనూ యూట్యూబ్ ఇంటర్వ్యూల్లోనూ తెగ వైరల్ అయిపోయిన కొంపెల్ల మాధవీలత గ్రౌండ్లో కూడా అదే రేంజ్లో ప్రచారం చేస్తూ గెలుపు కోసం తెగ కష్టపడుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె గెలిస్తే కనుక నయా చరిత్ర సృష్టించినట్టే. అయితే ఎన్నికలు ఏవైనా సరే డబ్బు ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది అన్నది అందరూ ఒప్పుకొని తీరాల్సిన అంశం. ఈ హైదరాబాద్ పార్లమెంట్ సీటులోనూ డబ్బు ప్రభావం ఉండదు అనుకోవడానికి వీల్లేదు. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా కాస్త గట్టిగా ఖర్చు పెట్టగలిగే వాళ్ళనే అభ్యర్థులుగా నిలబెడుతూ ఉంటారు. మరి బీజేపీ ఏరుకోరు మరి హైదరాబాద్ ఎంపీ సీట్లో అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా నిలబెట్టిన కొంపెల్ల మాధవీలతకు ఉన్న ఆస్తి ఎంత, ఆమెకు ఉన్న అప్పులన్నీ, అదే సమయంలో 4 సార్లు ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఓవైసీకి ఉన్న ఆస్తి పాస్తులు ఎంత అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇద్దరిలోనూ ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందన్నది క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గురించి చెప్పుకుందాం. ఆయనకు ప్రస్తుతం 54 ఏళ్ల వయసు. ఎంఐఎం పార్టీకి అసదుద్దీన్ ఓవైసీ అధినేత. హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో 20 ఏళ్లుగా ఆయనే ఎంపీ. ఎన్నో వ్యాపారాలు ఉన్నాయని హైదరాబాద్ జనాలు కూడా అంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వానికి కట్టిన ట్యాక్సులు ఎంతో తెలుసా? అక్షరాల 1,20,00,000 రూపాయలు. అవును, 2018 నుంచి 2023 సంవత్సరం వరకు కూడా ఆయన మొత్తం మీద 1,20,00,000 రూపాయల ట్యాక్సులను చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్లో లెక్కలను చూపించారు. ఆయన కుటుంబంలోని ఇతరులు ఎవరూ కూడా ట్యాక్సులను చెల్లించలేదు. అంటే ట్యాక్సులను చెల్లించేంత ఆర్థిక లావాదేవీలు ఏమీ ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్ల ద్వారా జరగలేదన్నమాట. ఆయన భార్య ఫర్హీన్ ఓవైసీ, కూతుళ్ళు మహీన్ ఓవైసీ, అతికా ఓవైసీ, కొడుకు మహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీల పేర్ల మీద ఏమైనా ఆస్తి ఉందా లేదా అన్న వివరాలను కూడా అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయానికి అసదుద్దీన్ చేతిలో 2 లక్షల రూపాయల నగదు ఉంది. అదే సమయంలో భార్య చేతిలో మరో 50,000 రూపాయల నగదు ఉన్నట్టు అఫిడవిట్లో లెక్కలను చూపించారు. ఇక బ్యాంకు ఖాతాల్లో నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇతర కంపెనీల్లో పెట్టుబడులు, ఎవరికైనా అప్పుగా ఇచ్చిన ఉంటే ఆ డబ్బుల వివరాలు, అదే సమయంలో కార్లు, బైకుల వంటి వాహనాల లిస్టు, వాటి విలువ, బంగారు నగలు, వాటి విలువ, ఇలా అన్నీ కలిపి అసదుద్దీన్ ఓవైసీ పేరు మీద 2,80,44,179 రూపాయల చరాస్తులు ఉన్నాయి. ఇక ఆయన భార్య ఫర్హీన్ ఓవైసీ పేరు మీద అయితే 16,21,865 రూపాయల చరాస్తులు ఉన్నాయి. ఇక పిల్లల పేర్ల మీద మాత్రం ఎలాంటి చరాస్తులే లేవు. అంటే మొత్తం మీద ఆయన కుటుంబానికి 2,96,00,000 రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయన్నమాట. ఇక స్థిరాస్తుల విషయానికి వద్దాం. అసదుద్దీన్ ఓవైసీ పేరు మీద కానీ ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద కానీ ఎలాంటి వ్యవసాయ భూములు ఏమీ లేవు. అదే సమయంలో కమర్షియల్ బిల్డింగ్లు కూడా ఏమీ లేవని ఎన్నికల అఫిడవిట్లో అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చారు. రెసిడెన్షియల్ బిల్డింగ్లు మాత్రమే ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు మీద ఉన్నాయంటూ అఫిడవిట్లో లెక్కలను చూపించారు. మొత్తం మీద చూసుకుంటే రెసిడెన్షియల్ బిల్డింగ్లు, ఇళ్లు, ఫ్లాట్లు వంటి అన్ని స్థిరాస్తులను కలిపితే అసదుద్దీన్ ఓవైసీ పేరు మీద 16 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉండగా భార్య ఫర్హీన్ ఓవైసీ పేరు మీద మాత్రం 4,90,00,000 రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అదే సమయంలో ముగ్గురు పిల్లల పేర్ల మీద మాత్రం ఎలాంటి స్థిరాస్తులు లేకపోవడం గమనార్హం. మొత్తం మీద చూసుకుంటే భార్య భర్తలిద్దరి పేర్ల మీద కలిపి 20,91,00,000 రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నమాట. ఇక స్థిరాస్తులు, చరాస్తులు రెండింటినీ కలిపితే 23,87,00,000 రూపాయల విలువైన ఆస్తులు అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి ఉన్నాయి. ఇక అప్పుల సంగతి కూడా చూద్దాం. అసదుద్దీన్ ఓవైసీ పేరు మీద 4,30,00,000 రూపాయల అప్పులు ఉంటే భార్య పేరు మీద అయితే 2,75,00,000 రూపాయల అప్పులు ఉన్నాయి. అంటే ఇద్దరి పేర్ల మీద కలిపి 7,05,00,000 రూపాయల అప్పులు అయితే ఉన్నాయి. ఇవి అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి ఉన్న అప్పులు, ఆస్తుల వివరాలు. అయితే ఈ మొత్తం అఫిడవిట్ను చెక్ చేస్తే షాకింగ్గా అనిపించే 2 విషయాలు అయితే ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, ఓ పార్టీ అధినేత, 20 ఏళ్లుగా ఎంపీగా గెలుస్తున్న వ్యక్తి, దేశవ్యాప్తంగా పార్టీ పేరుతో రాజకీయాలు చేస్తున్న వ్యక్తి అయిన అసదుద్దీన్ ఓవైసీకి పట్టుమని 25 కోట్ల రూపాయల ఆస్తి కూడా లేకపోవడం అనేది చూస్తుంటే నిజంగానే షాకింగ్గా అనిపిస్తుంది. కేవలం 23,87,00,000 రూపాయల ఆస్తి మాత్రమే ఆయనకు ఉంది అని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే పిల్లల పేర్ల మీద ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆస్తి లేకపోవడం. అసదుద్దీన్ ఓవైసీకి ఒక కొడుకు, 5 కూతుళ్ళు. వారిలో పెద్దమ్మాయి
కుత్షియా ఓవైసీకి 5 ఏళ్ల క్రితమే పెళ్ళైంది. మరో కూతురు యాస్మిన్ ఓవైసీకి కూడా 2020లో పెళ్ళైంది. ఇక మూడో అమ్మాయి అమీనా ఓవైసీకి కూడా 2022 సంవత్సరంలో పెళ్ళైంది. కాబట్టి ఈ ముగ్గురు కూతుళ్ల పేర్లను ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదు. ఈ ఎన్నికల అఫిడవిట్ మహిన్ ఓవైసీ, అతికా ఓవైసీ, మహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీల పేర్లను మాత్రమే ఆయన తనపై ఆధారపడి ఉన్న వ్యక్తుల లిస్టులో చూపించారు. ఏ తండ్రి అయినా తన కొడుకు కూతుళ్ల పేర్ల మీద కాస్తో కూస్తో ఆస్తిని కూడబెట్టడం అన్నది సహజమే. రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ సంపాదనలో కొంత మొత్తాన్ని కొడుకు కూతుళ్ల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ, ఆస్తిపాస్తులను కొనడం కానీ చేస్తూ ఉంటారు. కానీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం తన పిల్లల పేర్ల మీద ఎలాంటి ఆస్తిని కొనకపోవడం, ఒక్క రూపాయి కూడా వారి పేరిట బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయకపోవడం అనేది చూస్తుంటే నిజంగానే షాకింగ్గా అనిపిస్తోంది. ఇది అసదుద్దీన్ ఓవైసీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గారి గురించి కూడా చెప్పుకుందాం. అసదుద్దీన్తో పోలిస్తే ఆమెకున్న ఆస్తిపాస్తుల లెక్కింతనది చూద్దాం. కొంపెల్ల మాధవీలతకు ప్రస్తుతం 49 ఏళ్ల వయసు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఆమె తనతో పాటు తన భర్త విశ్వనాథ్ కొంపెల్ల, ముగ్గురు పిల్లలైన కొంపెల్ల లోపముద్ర, కొంపెల్ల రామకృష్ణ పరమహంస, కొంపెల్ల మోదినిల పేర్ల మీద కూడా ఎంతెంత ఆస్తి ఉందన్న వివరాలను ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. నామినేషన్ వేసే సమయానికి ఆమె చేతిలో 20,000 రూపాయల డబ్బులు ఉన్నాయని, ఆమె భర్త విశ్వనాథ్ గారి చేతిలో మరో 20,000 రూపాయల డబ్బులు ఉన్నాయని ఆ అఫిడవిట్లో లెక్కలను చూపించారు. కొంపెల్ల మాధవీలత గారి వద్ద ఏకంగా 4 కిలోల బంగారు నగలు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో లెక్కలను చూపించారు. వాటి మార్కెట్ విలువ ప్రస్తుతం 3,78,00,000 పైగా మాటనే. ఇక కొంపెల్ల విశ్వనాథ్ గారి వద్ద 1 కిలోకు పైగా బంగారం ఉందట. దాని మార్కెట్ విలువ 72 లక్షల పైగా ఉంది. ఇక బ్యాంకుల్లో డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, విరించి ఆసుపత్రులు సహా ఇతర కంపెనీల్లో పెట్టుబడులు, షేర్ల కొనుగోలుకు సంబంధించిన వివరాలు, కార్లు, బైకులు వాటి మార్కెట్ విలువ, ఇతరులకు అప్పుగా ఇచ్చిన నగదు వివరాలు, ఇన్సూరెన్స్లు వంటి అన్ని ఆస్తులు కలిపితే కొంపెల్ల మాధవీలత గారికి అక్షరాల 31,31,1,083 రూపాయల చరాస్తులు ఉన్నాయి. ఇక ఆమె భర్త విశ్వనాథ్ గారి పేరు మీద అయితే 88,31,18,127 రూపాయల చరాస్తులు ఉన్నాయి. ఇక పెద్దమ్మాయి కొంపెల్ల లోపాముద్ర పేరు మీద అయితే 18,25,92,395 రూపాయల చరాస్తులు ఉండగా, కొడుకు రామకృష్ణ పరమహంస పేరు మీద అయితే 19,40,58,395 రూపాయల చరాస్తులు ఉన్నాయి. ఇక చిన్న కుమార్తె కొంపెల్ల మోదిని పేరు మీద అయితే 8,19,05,949 రూపాయల చరాస్తులు ఉన్నాయి. మొత్తం మీద భార్యాభర్తలు అలాగే ముగ్గురు పిల్లల పేర్ల మీద కలిపి అక్షరాల 165,47,00,000 రూపాయల చరాస్తులు ఉన్నట్టు లెక్క. ఇక వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఇతర స్థలాలు, కమర్షియల్ బిల్డింగులు, రెసిడెన్షియల్ బిల్డింగులు, ఇళ్ళు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు వంటివన్నీ కలిపితే కొంపెల్ల మాధవీలత గారి పేరు మీద అయితే 6,32,67,100 రూపాయల స్థిరాస్తి ఉండగా, భర్త కొంపెల్ల విశ్వనాథ్ గారి పేరు మీద అయితే ఏకంగా 49,59,66,658 రూపాయల స్థిరాస్తి ఉన్నట్టు లెక్క. ఇక పిల్లల పేర్ల మీద అయితే ఎలాంటి స్థిరాస్తులు లేకపోవడం గమనార్హం. మొత్తం మీద భార్యాభర్తల ఇద్దరి పేరు మీద కలిపి అక్షరాల 55,92,00,000 రూపాయల స్థిరాస్తి ఉంది. మొత్తం మీద కొంపెల్ల మాధవీలత గారి కుటుంబానికి ఉన్న స్థిరాస్తులు, చరాస్తులు రెండింటినీ కలిపితే అక్షరాల 221,40,00,000 రూపాయల విలువైన ఆస్తి ఉందన్నమాట. ఇక అప్పులు కూడా మాధవీలత గారికి లేకపోలేదు. ఆమె పేరు మీద 90 లక్షల రూపాయల అప్పులు ఉండగా, ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్ గారికి 26,13,40,639 రూపాయల అప్పులు ఉన్నాయి. అంటే ఇద్దరి పేరు మీద కలిపి అక్షరాల 27 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయన్నమాట. ఇవి కొంపెల్ల మాధవీలతకు, ఆమె కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తి పాస్తుల లెక్కలు. వాస్తవానికి ఆమె పేరు మీద ఒకే ఒక్క కేసు ఉంది. అది కూడా ఓ విల్లును చేతపట్టుకుని మసీదు వైపు గురి పెట్టినట్టు ఆమె ఫోజులు ఇవ్వడంపైనే కేసు నమోదైందన్నమాట. ఇక ఆమె విద్యార్హత కూడా భారీగానే ఉంది. 1997 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో ఎంఏ పూర్తి చేశారు. ఇటు చూస్తే అసదుద్దీన్ ఓవైసీకి ఏమో 1944లోనే లండన్లో లా పూర్తి చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే అసదుద్దీన్ ఓవైసీకి 23,87,00,000 రూపాయల ఆస్తి ఉంది. అదే సమయంలో కొంపెల్ల మాధవీలతకు చూస్తే 221,40,00,000 రూపాయల ఆస్తి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ కంటే కొంపెల్ల మాధవీలత గారికి దగ్గరగా 200 కోట్ల రూపాయలకు పైగా ఎక్కువగా పాస్తులు ఉన్నాయి. ఆస్తుల లెక్కల్లో కొంపెల్ల మాధవీలత గారే టాప్ అయినప్పటికీ ఆమె గెలుస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ హైదరాబాద్లో కనుక ఆమె గెలిస్తే నయా చరిత్ర క్రియేట్ అయినట్టే. ఇదండి కొంపెల్ల మాధవీలత అలాగే అసదుద్దీన్ ఓవైసీ గార్ల ఆస్తి పాస్తుల లెక్కలు, అలాగే ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంది అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.